ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక పర్యాయంలో మమ్మల్ని అందరూ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారికి చెల్లునుగాక. మరి కొన్ని విషయాలు షేర్ చేసుకోవటానికి ప్రియులారా, మరి మీలో చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. దీని మీద కాంట్రవర్సీస్ కూడా జరిగినాయి. ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దీని గురించిన భయం ఖచ్చితంగా ఈరోజు ఈ మెసేజ్ ద్వారా ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే 666 ముద్ర, దీన్ని అంటే కరోనా వ్యాక్సిన్కి దీనికి సంబంధం ఉందని, ఇదే 666 అని చాలామంది తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నారు. ఇది చాలా తప్పండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే కరోనా వైరస్ గురించిన వివరణ గతంలో చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పడం జరిగింది. కరోనా వైరస్ ఒక డెడ్లీ వైరస్. ప్రపంచ దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఎంతగానో వణికించింది. ఎస్పెషల్లీ గొప్ప గొప్ప దేశాలను కూడా ఇది వణికించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇది భారతదేశంలో కూడా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో చాలా నష్టం జరిగింది. అయితే భూమి మీద కొన్ని లక్షల వైరస్లు ఉన్నప్పుడు కూడా ఈ వైరస్కి డెడ్లీ వైరస్ లేక ప్రాణాంతకరమైనటువంటి వైరస్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, దీని ద్వారా అనేక మంది ప్రజలు చనిపోయారు, మరణించారు. ఈ విషయం మనకు అందరూ కూడా తెలుసు. అయితే దీని గురించిన వివరణ గతంలో చాలాసార్లు మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని పుట్టినిల్లేది అనే విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చాలామంది భయాందోళన చెందిన తర్వాత ప్రభుత్వం వారు ఒక వ్యాక్సినేషన్ అని తీసుకొచ్చారు. అందులో కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ ఒకటి. ఎప్పుడైతే కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సినేషన్ అనేది వేసుకోగానే 666 యాడ్ అయిపోయింది. మేము అంటే 666 అనేది బైబిల్ పరంగా మనం చూస్తే 666 ముద్ర సైతాను ముద్ర. అసలు 666 సైతాను యొక్క దుష్టుని యొక్క మరి సంఖ్యగా మనం చూస్తాం. బైబిల్లో చాలా సంఖ్యలు ఉన్నాయి. బైబిల్లో 666 ముద్ర ఒక ప్రత్యేకంగా సైతానుకు విధించబడినటువంటి సైతాను ముద్రగా, సైతాను యొక్క సంఖ్యగా మనం అది చూస్తాం. అయితే ఎవరైతే ఈ వ్యాక్సిన్ వేసుకున్నారో కంపల్సరిగా మీరు 666 ముద్ర వేయించుకున్నట్టుగా ఫీల్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఈరోజు ఈ సందేహాలకు, ఈ డౌట్ ఏదైతే ఉందో ఇది అదేనా అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఒక సమాధానం ఏమిటంటే, అసలు దానికి ఎటువంటి సంబంధం లేదండి. లేఖనానుసారంగా మనం చూస్తే మీరు అటువంటి భయపడే అవసరం లేదు. ఇప్పుడు మీడియా ముందు కూడా నేను చెప్తున్నాను, వేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ ఎమర్జెన్సీగా వేసుకోండి. చాలా మంచి విషయం. అందును బట్టి మీరు ఎటువంటి చాలామంది ఈ డౌట్ బట్టి ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ భ్రమలోకి వెళ్ళిపోయి 666 మేము మాకు తెలియకుండానే మేము వేయించుకుంటున్నాం కదా అనేటువంటి భ్రమలోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. లాస్ట్ అంటే మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఆధార్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇదే విషయం లేవనెత్తారు. 666 అమలు అయిపోయింది అని లేవనెత్తారు. ఇప్పుడు మరలా ఈ కరోనా గురించిన వ్యాక్సిన్ వేసుకోగానే దీని గురించి ఈ విషయాన్ని ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేయదు దయచేసి. 666కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మనకి దీని నుంచి విముక్తి కలగడానికి, అంటే ప్రజలు మరణ శాతం తగ్గించడానికి ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎటువంటి డౌట్స్ అనేవి మీరు పెట్టుకోవద్దు. బైబిల్ బాగా చదవండి. దేవుని బిడ్డలైన వాళ్ళు మీరు అవిశ్వాసంతో ఉండొద్దు. ఒకవేళ మీరు ఎంతగా డౌట్ అనిపిస్తే డాక్టర్స్ని మీరు సంప్రదించండి. వారు ఏం చెప్తే అది ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు విషయాల్ని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే దయతో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని సందేశాలు కొరకు. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.